సో సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు మెడికేషన్ త్రూ ఏమైనా తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయా? లేదా ఖచ్చితంగా మనం సర్జరీ ఆర్ అత్యాధునిక ట్రీట్మెంట్స్‌లోకి వెళ్ళాలా? యాహ్! ఇనీషియల్ స్టేజెస్‌లో డెఫినిట్‌గా దీనికి కొన్ని బేసిక్ డ్రగ్స్ ఉంటాయమ్మా ఫ్లావనాయిడ్స్ అని. దే ఆర్ ఓకే. బేసిక్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం కదా! మన టీలో కూడా ఇప్పుడు ఫ్లావనాయిడ్స్ రైట్. వస్తున్నాయి. రైట్. రైట్. సో అలాంటి డ్రగ్సే ఉంటాయి దీనికి. పెద్ద వేరే డ్రగ్స్ అనేవి ఏమి ఉండవు. ఇట్స్ లైక్ సప్లిమెంట్స్. సో అవి ఇస్తాం డెఫినెట్‌గా ఇనీషియల్ స్టేజెస్‌లో వచ్చిన వాళ్ళకి. సో ఆ డ్రగ్స్ తర్వాత స్టాకింగ్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. ఎవరిలో అయితే మీరు చెప్తున్నారో సివియర్ స్టేజ్‌లో ఉన్నోళ్ళు, సివియర్‌గా సింప్టమ్స్‌తో బాధపడుతున్నోళ్ళు, లేకపోతే రేడియోలాజికల్‌గా మనం స్కాన్ చేసినప్పుడు సివియర్‌గా రిఫ్లక్స్, తర్వాత వెయిన్ సైజ్ పెద్దగా ఉన్నదో వాళ్ళకి కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. ఓకే. సో దీనికి చాలా అత్యాధునిక చికిత్స లేటెస్ట్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఈ ట్రీట్మెంట్ గ్లూ థెరపీ అనే ఒకటి, లేజర్ ట్రీట్మెంట్ అనేది ఇవి మనకి చిరంజీవి హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయమ్మా. సో ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే దీనికి ఈ నొప్పి ఇవన్నీ కూడా ఒక చిన్న సూదితోనే కోత, కుట్టు, నొప్పి ఏమి లేకుండా మొత్తం ఈ ఇబ్బందులన్నీ కూడా ఒక చిన్న సూదితోనే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అది చేసిన వెంటనే కూడా వాళ్ళు లేచి నడవటం కానీ వాళ్ళ వర్క్స్ కానీ అన్ని నార్మల్గా చేసుకోవచ్చు. హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. వెంటనే చేయించుకొని ఒక 1 అవర్లో కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ మన దగ్గర గ్లూ థెరపీ మరియు లేజర్ చికిత్స ఈ రెండు చికిత్సలతో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఎవరిలో అయితే ఎర్లీ స్టేజెస్లోనే వాళ్ళకి క్లాక్స్ అనే ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. అది కూడా డే కేర్ ప్రొసీజర్. ఆ రెటిక్యులర్ వెయిన్స్ అనేవి డెవలప్ అవుతాయి. దానివల్ల ఏంటంటే కొంచెం కాళ్ళల్లో ఈ స్పైడర్ వెయిన్స్ లా కనిపిస్తూ ఉంటాయి చాలా మందిలో. సో దానికి కూడా మనకి ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ క్లాక్స్ అనేది అందుబాటులో ఉంది.